ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఎక్కడికి వెళ్ళాలి? గదే బావా, భువనేశ్వరమ్మ వాళ్ళ ఇంటికి. నేను ఆటని పని చేస్తున్నా కదా, ఫోన్ చేసిండ్రు. కావేరి, వర్క్ మానేమని నీకు చెప్పాను కదా. కావేరి, ఇవాళ మనం కొత్తింటికి పోయేది ఉంది కదా, నువ్వు వాడికి పోతే ఈడ సర్దుడు చేసుడు ఇబ్బంది అవుతుంది. పనుందని ఫోన్ చేసి చెప్పు బిడ్డా. బావ కూడా హాస్పిటల్కి పోయే పని లేదా చెప్పు? మన కోసమని పోకుండా గీ పనులు పెట్టుకోలేదా? జర ఆలోచన చేయి కావేరి. ఏం ఆలోచన చేయాలనో నాకు అర్థమైతే లేదమ్మా. గీ పనులు ఎంత ముఖ్యమో ఆడ మనం చేసే కాడ పనులు కూడా అంతే ముఖ్యం కదమ్మా. ఏందో నువ్వు ఆడ నువ్వు ఒక్కదానివే పనిచేస్తున్నట్టు మాట్లాడుతున్నావు. ఇవాళ రానని చెప్తే మాత్రం వాళ్ళేమన్నా కాదంటారా చెప్పు? ఎందుకే గిట్లే చేస్తున్నావు? అత్తయ్య, ఏదో అర్జెంట్ పని అంటుంది కదా, వెళ్ళి రానివ్వండి అత్తయ్య. ఎలాగో అక్కడ పని మానేస్తున్నానని చెప్పడానికి కూడా ఒకసారి వెళ్ళి రావాలి కదా. పైగా అత్తయ్య, ఇన్ని రోజులు మీకు వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. ఇలా అర్ధాంతరంగా చెప్పా పెట్టకుండా పని మానేయడం కూడా కరెక్ట్ కాదు కదా. కావేరి, పర్వాలేదు, నువ్వు వెళ్ళరా. పద, నేను డ్రాప్ చేస్తాను. వద్దులే బావా, నేను పోతలే. శివ, దాన్ని జర క్షమించు బిడ్డా, ఏమనుకోకు. అత్తయ్య, ఏంటా మాటలు? కావేరి ఏం తప్పు చేసిందని? కావేరి గురించి మీకెంత తెలుసో నాకు అంతే తెలుసు కదా అత్తయ్య. తనేం చేసినా ఆలోచించే చేస్తుంది. ఎవరిని బాధ పెట్టాలని ఏ పని చేయదు. అత్తయ్య, నేను కొత్తింటికి వెళ్తున్నాను. అక్కడ అవసరమైనవి అరేంజ్ చేసి వస్తాను. అమ్మా, అమ్మా. అర్జున్, గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ నాన్న. అమ్మ కోసం స్పెషల్ టీ. నువ్వు తీసుకొచ్చావేంటి నాన్న? చెప్పాను కదమ్మా స్పెషల్ టీ అని. తీసుకో. నాన్న, జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. అక్కర్లేదమ్మా, టీ తాగితేనే ఫ్రెష్ అవుతాం. ఫ్రెష్ అప్ అవ్వాల్సిన పని ఏం లేదు. ముందు టీ టేస్ట్ చేయమ్మా. హాట్గా తాగితేనే దీన్నో లెవెల్లో ఎంజాయ్ చేయొచ్చు. ఏంటి అర్జున్, అసలు ఇదేంటి? ఎందుకు దీని గురించి అంతగా చెప్తున్నావు? ఇది ఇలాచి టీ అమ్మా, కావేరి స్పెషల్. కావేరి స్పెషలా? కావేరి వచ్చేసిందా? రాలేదు, కానీ కావేరి దర్శకత్వ పర్యవేక్షణలో నీ ముద్దుల కొడుకు అర్జున్ ప్రసాద్ తయారు చేసిన స్పెషల్ టీ ఇది. ఓ, అయితే స్పెషల్ టీ కాదు, సూపర్ స్పెషల్ టీ అన్నమాట. ఏది టివ్వు? అర్జున్, టీ భలే చేసావు నాన్న, అద్భుతంగా ఉంది. నిజం అమ్మా? నిజం. వావ్, గ్రేట్. నేను కాదమ్మా, కావేరి ఈజ్ గ్రేట్. ఈ టీ క్రెడిట్ మొత్తం కావేరి. ఒక చిన్న ఇలాచీతో ఇలా టీ చేయడం ఇంపాసిబుల్. ఐ థింక్ లాట్ ఆఫ్ లవ్ హార్ట్లో ఉంటే దాని అవుట్పుట్ ఇలానే ఉంటుంది. అర్జున్, అవునమ్మా, కావేరి హార్ట్ఫుల్గా టీ ఎలా చేయాలో డైరెక్షన్ చేసింది. ఎంతో ప్రేమతో
ఈ టీని రెడీ చేసి తీసుకొచ్చాను. అందుకే నా చేత్తో ఫస్ట్ టైం టీ చేసిన ప్రొఫెషనల్ టీ మాస్టర్లా ఇరగదీసేశాను. అదనమాట. అమ్మా, ఈ టీ తాగేసి త్వరగా రెడీ అయి వచ్చేసాయి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా కావేరీ దర్శకత్వ పర్యవేక్షణలో ఈ సూపర్ షెఫ్ అర్జున్ ప్రసాద్ అద్భుతం సృష్టించబోతున్నాడు. సో త్వరగా వచ్చి పలహారం ఆరగించండి. ఓకే? ఓకే మిస్టర్ షెఫ్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ సో మచ్. అమ్మా, అర్జున్ బాబులో చాలా మార్పులు వచ్చేసాయమ్మా. ఏదో కావేరి మాల వేసుకున్నట్టు మాటకి ముందో కావేరి, మాటకి తర్వాత కావేరి అని జపిస్తూ ఇంట్లో చాలా విచిత్రాలు చేస్తున్నారమ్మా. అమ్మా, నాకెందుకో అర్జున్ బాబు హార్ట్లో కూడా ఏవో విచిత్రాలు జరిగిపోయి ఉంటాయని అనిపిస్తుంది. ఇవన్నీ కావేరి మీద ఇష్టం తాలూకు లక్షణాలని క్లియర్గా అర్థమవుతున్నాయి. నాకు అలాగే అనిపిస్తున్నాయి గౌరీ. కదా? అయితే ఇంకేంటమ్మా, కావేరి రాగాని ఈరోజు మీ మనసులో మాటలకి శ్రీకారం చుట్టేయండి. శ్రీకారం కాదు, నువ్విలా నన్ను కంగారు పెట్టావంటే నీ కంట్లో కారం పెడతాను. అర్జున్ విషయంలో తొందరపడి ఓసారి పొరపాటు చేశాను. కానీ ఇప్పుడు సరైన సమయంలోనే ప్రశాంతంగా వాడి మనసు తెలుసుకుని విషయం మాట్లాడతాను. నిన్న రాత్రి అర్జున్తో వాడి పెళ్లి గురించి మాట్లాడాను. ఆలోచించి చెప్తాను అన్నాడు. గౌరీ, అప్పటి వరకు గౌరీ లీక్స్ అంటూ మ్యాటర్ లీక్ చేశావో కావేరి అర్జున్కి కాదు, ముందు నీ పెళ్లి చేసి అత్తారింటికి పంపించేస్తాను. ఏమనుకున్నావు? ఊరుకోండమ్మగారు, మీరు మరీను. ఓ సినీ సిగ్గు చెవుడా. కావేరి అర్జున్ ప్రసాద్. కావేరి ప్రసాద్ అర్జున్. అర్జున్ కావేరి ప్రసాద్. నా తండ్రిని జైలుకి పంపించేశావు. నేను పెళ్లి చేసుకోవాల్సిన శివని నాకు దూరం చేసి హ్యాపీగా తనతో లైఫ్ ఎంజాయ్ చేసేద్దామని కలలు కంటున్నావా? నా బ్రతుకుని చీకటి చేసిన నీకు అసలు బ్రతుకే లేకుండా చేస్తాను. ఈ ప్రియ అంటే ఏంటో ఇంతవరకు కొంతే చూశావు. ఆ కొంతే అలా ఉంటే ఇప్పుడు నీ అంతం చూడాలన్న మంటతో రగిలిపోతున్నాను. ఇక మీదట నీ జీవితం నా చేతుల్లో ఎలా ఉండబోతుందో నువ్వు ఊహించుకో. చిన్నప్పటి నుంచి నీ మీద పంతంతో పగతో పెరిగాను. నాలో సంతోషాన్ని కూడా పక్కన పెట్టి నీ మీద ద్వేషాన్ని పెంచి పోషిస్తూ వచ్చాను. అలాంటి నన్నే నువ్వు దెబ్బతీశావు, చావు దెబ్బతీశావు, నన్ను ఒంటరి దాన్ని చేశావు. నీ మీద ఇప్పుడు నా పగ పదింతలైందే. నీ జీవితాన్ని పదిలంగా ఎలా ఉండనిస్తాను? ఇంతవరకు నువ్వు అనుభవించిన నరకానికి 40 రెట్లు నరకం నిన్ను అనుభవించేలా చేస్తాను. ఎప్పుడో నేను తలుచుకుంటే నీకు నీ బావే లేకుండా పోయాడు. ఇప్పుడు నీ బతుకులో నీ అన్న బంధం దేన్ని నీకు మిగలనివ్వను. అందర్నీ నీకు దూరం చేస్తాను, అన్నిటినీ ఆవిరి చేస్తాను. ఏంది ఏంది ఎవరిని దూరం చేస్తావు? ఏంది నా బతుకులో నువ్వు మిగలకుండా చేసేది? హుస్సేన్, మనిషి పుట్టకనే కదా పుట్టావు, మరెందుకే ఇంత నీచమైన బతుకు బతుకుతున్నావు?
ఇప్పుడు నీ బతుకు గిట్లా అయిందంటే కారణం ఎవలే? నీకు నువ్వే కదని నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు. మా బావిని నేను చిన్నప్పటి నుంచి ప్రేమించి ఇష్టపడ్డా. కానీ ఎప్పుడైతే మా బావ నిన్ను ప్రేమిస్తున్నాడని తెలిసిందో అప్పుడే బావ మీద ప్రేమను కూడా తీసేసిన. కానీ నువ్వు నీ మనసులా నా మీద పంతం పెంచుకుని నన్నేదో సాధించనీకి నీ జీవితంలో కూడా సంతోషాన్ని లేకుండా చేసుకుంటున్నావు. పంతం పగ అంటూ ఇయాల నీ తండ్రిని నువ్వే జైలు పాలు చేసుకున్నావు. ప్రేమించిన వాడితోనే చీ కొట్టించుకుని ఒక్కదానివే ఒంటరిగా మిగిలిపోయావు.